దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ సెప్టెంబర్ మాసము మొదటి పునరుద్ధాన దినం ఆరాధనకు చేరికూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. నెలలో మొదటి పునరుద్ధాన దినం ఆరాధన కనుక దయచేసి మీరు కూడా ఒకరికొకరు సేకరించి వందనాలు చెప్పుకుంటూ మీరు కూడా ఒకరికొకరు సేకరించి దేవుడు మీ జీవితంలో ఈరోజు వరకు సజీవుడిగా ఉంచి సజీవుడైన యేసయ్యను ఆరాధించడానికి దేవుడు మీకు ఇచ్చిన మంచి వాతావరణం బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు ఖచ్చితంగా మిమ్మల్ని నేను అభినందించక తప్పదు. ఎందుకంటే రాత్రి వాక్యము ఖచ్చితంగా నెరవేర్పులో ఉన్నదని నేను నమ్ముచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని కనపరచాలన్నటువంటి మీ ఆసక్తిని బట్టి దేవుడు తప్పనిసరిగా మీ కోరికను సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండానికి భయపడలేదు, దేవుని వాక్యానికి భయపడ్డారు. దానియేలు సింహాలకు భయపడలేదు కానీ దేవుని వాక్యానికి భయపడ్డాడు. దావీదు గొల్యాతుకు భయపడలేదు కానీ దేవుని వాక్యానికి భయపడ్డాడు. ఇలాగ చాలా విషయాలు రాత్రి నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. నేనంటాను, వర్షానికి భయపడలేదు, దేవుని వాక్యానికి మీరు భయపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి మరొకసారి ప్రభు పేరిట వందనాలు. ఎందుకంటే ఈ వాతావరణంలో దేవుడు మిమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చాడు. అందుని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు తప్పనిసరిగా మీ ఆశకు తగినటువంటి కోరికలు దేవుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడని ప్రభు పేరిట దినదాసుడిగా నేను ఆమేన్ అంటున్నాను. దేవుడు తప్పనిసరిగా మీ కార్యాలు సఫలీకృతము చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆశగల ప్రాణాన్ని నా దేవుడు తృప్తిపరుస్తాడని వాగ్దానం చేస్తాడు. తప్పనిసరిగా వారి ఆశను తప్పనిసరిగా దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. చెప్తాను హల్లెలూయా. కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దినవృత్తాంతముల 2వ గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనం. అయినను ఆషేరు, మనష్షే, జెబూలూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేయడానికి ఆత్మ నడిపింపును దేవుడు మనకు అనుగ్రహించును గాక. దినవృత్తాంతముల 2వ పుస్తకము 30వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాం. వారిలో కొందరు, ఎవరిలో కొందరంట? వారిలో కొందరు, అందరూ కాదు. దయచేసి వాక్యం మీరు జాగ్రత్తగా గమనించాలి. వారిలో కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి. అసలు ఎవరు వారు? ఆ కొందరు ఎవరు? యెరూషలేమేంటి, ఏమి కృంగిపోయారు అన్న విషయాన్ని కొన్ని విషయాన్ని మనము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి చూడడానికి మనం ప్రయత్నిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు ఇజ్రాయేలు ప్రజల గురించి, అంటే దేవుని బిడ్డల గురించి
హిజ్కియా తెలియపరుస్తున్నటువంటి మాటలుగా మనం చూడగలుగుతున్నాం. ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేద్దాము. 30 అధ్యాయము 1వ వచనములో ఇలా రాయబడి ఉంది. 1వ వచనములో, మరియు హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలు అందరికీ యూదా వారందరికీ వర్తమానములను ఎఫ్రాయిములకు మనుష్యులకు పత్రికలను పంపెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. హిజ్కియా కొంతమందిని పిలిచి, అచ్చగాండ్రులను పిలిచి, వాళ్ళకు తాకీదులు రాయించి, కొంతమందికి పత్రికలు రాయించి, పస్కా పండుగను మనం ఆచరించాలి, అందుకని మీరు అందరూ ఎక్కడికి రావాలంటే యెరూషలేముకు రావాలి, యెరూషలేములోనే పస్కా పండుగను మనం ఆచరించాలి అని వారికి ఉత్తరములు రాసి, కొన్ని పత్రికలు రాసి వారి చేత కబురు పంపించాడు అనమాట. ఆయా ప్రాంతాల వారికి, యూదా వారికి, యెరూషలేము వారికి, ఇంకా చాలా మందికి ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా వర్తమానము పంపించారు. ఆ వర్తమానాన్ని విన్న ప్రజలు కొంతమంది అయితే రావడానికి వారి మనస్సు నిలుపుకుని, వారికి ఒక ఆలోచన కలిగి తప్పనిసరిగా మనం వెళ్ళాలి, పస్కా పండుగను ఆచరించాలి, అదొక క్రమముగా నడుస్తుంది కనుక ఆ క్రమమైన పద్ధతిలో మనము కూడా ఉండాలని కొందరు నిశ్చయించుకుని కొందరు వచ్చారంట. ఆ తర్వాత రాయబడిన మాట నేను కొన్ని విషయాలు తొందరగా చెప్పి నేను కొంచెం ముందుకు వెళుతాను. 2వ వచనంలో ఇలా రాయబడి ఉంది, సేవకు చాలినంత యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకునుట చేతను జనులు యెరూషలేములో కూడుకొనుట చేతను మొదటి నెల యందు పస్కా పండుగ జరగకపోగా రాజులు అతని అధిపతులను యెరూషలేములో సమాజపు వారందరూ దానిని 2వ నెలలో ఆచరించవలని యోచన చేశారు. మొదటి నెలలో వారు చేశారు కానీ ప్రయత్నము సఫలము కాలేదని, ఇక 2వ నెలైన దాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో యాజకులు తమకు తాము ప్రతిష్ఠించుకుని మరలా వర్తమానాలు పంపించినప్పుడు ఆ వర్తమానాలు కాస్త, పత్రికలు కాస్త ప్రజలలోనికి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం. తర్వాత నేను మరలా చదువుతున్నా, చూడు 3వ వచనము, రాజులు అతని అధిపతులను యెరూషలేములో సమాజపు వారందరూ దాని 2వ నెలలో ఆచరింపవాలని యోచించింది. ఈ సంగతి రాజులకు సమాజపు వారందరికీ అనుకూలమైన కావున బహుకాలము నుండి వారు వ్రాయబడిన ప్రకారము ఇంత ఘనముగా ఆచరించుట చూచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించుటకై రావలసినది బెయేర్షెబా మొదలుకొని దాని వరకు ఇశ్రాయేలు దేశమందు చాటింపవలని వారు నిర్ణయించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలన్నీ మీకు చదివించిన తర్వాత దేవుని వాక్యములోంచి 11వ వచనములోంచి మనం ఈరోజు ధ్యానం చేయకపోతున్నాం. ఈ మాటలన్నీ ఎందుకు మీతో చెప్తున్నానంటే, పస్కా పండుగ ఆచరించవలని ప్రకటింపబడిన తర్వాత వారు ఎందుకు యెరూషలేముకు రావాలి, యెరూషలేములో ఎందుకు పస్కా తీసుకోవాలి అన్న విషయాన్ని కాస్త మనము ముందుకు వెళితే తర్వాత అన్ని రాయబడినది. అలాగున్న వారు అచ్చగాండ్రులను పంపించి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఉత్తరము కింద ఒక్కొక్క పత్రిక కింద పంపించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఆ తర్వాత 6వ వచనములో ఇలా రాయబడింది, కావున అచ్చగాడు రాజ్యమంతకు అతని అధిపతులకు తాకీదులు తీసుకుని యూదా ఇశ్రాయేలు దేశమంతటా సంచరించి రాజాజ్ఞలు ఇలా ప్రచురము చేసిన ఇశ్రాయేలులారా, అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. మీరు తిరిగిన ఎడల మీలో అష్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకున్న శేషించిన వారి వైపు ఆయన తిరుగును. తమ పితరుల దేవుడైన యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలె మీ సహోదరుల వలె మీరును ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టుదో మీకు అగుపరచవలెనని ఆయన వారిని వినాశనములకు అప్పగించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా. ఈ మాటలన్నీ కూడా నేను చదువుతున్నప్పుడు మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలా నేను వర్తమానం పంపించిన తర్వాత పూర్వం ఉన్నటువంటి మీ పితరులు నిర్లక్ష్యము చేస్తారు, మీ పితరులు అశ్రద్ధ చేశారు, మీ పితరులు దాన్ని గ్యాదర్ చేయలేదు, దాన్ని మనస్సు పెట్టలేదు కనుక వారి విషయంలో
దేవుడు వారిని అప్పుడప్పుడు కొన్ని పరిస్థితుల్లో శత్రువుల చేతికి అప్పగిస్తూ ఉన్నాడని హెచ్చరిక చేస్తూ పితరులను చూపిస్తూ వారికి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి అనేక విషయాలు తెలియజేస్తూ వస్తున్నాడు హిజ్కియా. ఆ తర్వాత రాయబడిన మాట మళ్ళీ చదువుతున్నాను 8. మీ పితరుల వల్ల మీరును అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడని యెహోవా మహోగ్రతం మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ తన ముందు తరాన్ని చూపిస్తూ తనకున్నటువంటి తరములు ఉన్న వారికి జ్ఞానోదయము నేర్పిస్తున్నాడు. ఇదిగో మీ పితరులు, మన పితరులు ఏమైపోయారో తెలుసా? దేవుని మాటకి లోబడక అవిధేయత చూపించి దేవుని చిత్తాన్ని పక్కన పెట్టుకుని వారి ఇష్టాన్ని నెరవేర్చుకున్నారు కనుక వారి గురించి ఏమని బైబిల్ తెలియజేస్తుందన్న విషయాలన్నీ కాస్త ఇశ్రాయేలు ప్రజల గురించి హిజ్కియా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారి అవిధేయత చూపిస్తున్నాడు, వారి నిర్లక్ష్యము చూపిస్తున్నాడు, లేకపోతే వారు చేసిన పనులన్నీ చూపిస్తూ అలా చూపిస్తూ ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత రాయబడింది, మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడల మీ పిల్లల ఎడల సెల తీసుకుని పోయిన వారిని కనికరము పుట్టును, వారు ఈ దేశములకు తిరిగి వచ్చేదురు. మీ దేవుడని యెహోవా కరుణ కటాక్షము గలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు, వాళ్ళలాగా మీరు చేయొద్దు, వారికి వలె మీరు అవిధేయతగా ఉండొచ్చు, వారి వలె మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు, వారి వలె మీరు ఉండొద్దు. ఇదిగో మీ పితరులు ఇలా చేశారు కనుక దేవుడు వారిని ఇలా చేశాడు, అలా మీరు ఉండొద్దు అని చెప్పి మీరు ఎప్పుడైనా దేవుని వైపు తిరిగితే దేవుడే మీ వైపు తిరుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. మీరు దేవుని వైపు తిరగండి. మీ పితరులు దేవుని వైపు తిరగకుండా లోకం వైపును, లోకముల ఆచారాల వైపును, లోకముల అలవాట్ల వైపును తిరిగి అవిధేయులుగా ఉండి దేవుని శిక్షను అనుభవించి అరణ్యములు ఆకులు రాలిపోయారు. మీరు అలా ఉండకూడదు. ఇప్పుడైనా మీరు దేవుని వైపు తిరగండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ని మాటలు చెప్పాక, ఇంత వాక్యం చెప్పిన తర్వాత, ఇంతమంది చేత కబురు పంపించిన తర్వాత, ఇంత వాక్యాన్ని ప్రకటించిన తర్వాత వారిలోనంట కొందరు మాత్రమే యెరూషలేముకు వచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఇక్కడ నుంచి నేను మీకు చదివించిన వాక్యాన్ని వివరిస్తున్నాను, జాగ్రత్తగా గమనించాలి. అంటే నేనేం చెప్పాను మీకు, వారిలో కొందరు అన్న మాట మీరు విడిచిపెట్టకూడదు. వారిలో ఇలా ఈ మధ్యాహ్నం దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను, ఇది వారులు అనగా మనలో కొందరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఆ జాబితాల్లో ఉందుముగాక. ఆమేన్ హల్లెలూయా. దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నమాట 11వ వచనంలో, అయినను ఆషేరు, మనష్షా, జెబూలూను దేశములో వారిలో నుండి కొందరు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి చెప్పారైనా? అందరికీ తెలియపరిచాడు. అనేక ప్రాంతాలకి వర్తమానం పంపించాడు, అనేక ప్రాంతాలకి పత్రికలు పంపించాడు, అనేక కుటుంబాలకి పత్రికలు పంపించాడు. ఈరోజు పస్కా పండుగ, ఈరోజు పస్కాని ఆచరించాలి, ఈరోజు పస్కాని భుజించాలి, ఈరోజు పస్కాని ఆచరణలో పెట్టాలి. పస్కాని గొర్రె పిల్ల మన కొరకు ఏ రీతికైతే సిలువలో మరణించాడో ఆ రీతిగా మనము కూడా పస్కాని ఆచరించాలని వారు ఎంతో మందికి తెలియపరిచాడు. కానీ బైబిల్ చెప్తుంది, వారిలో కొందరు మాత్రమే, వారు కూడా కృంగిన మనస్సుతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కృంగిన మనస్సుతో, కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి. ఆనాడు పస్కాకి ప్రతి కుటుంబము కూడా యెరూషలేముకి వెళ్ళి పస్కా తీసుకునేవారు. ఎప్పుడు? సంవత్సరానికి ఒకసారి వారు ఎంత దూరాన్ని ఉన్నా యెరూషలేముకి వెళ్ళి పస్కా తీసుకునేవారు.
కానీ బైబిల్ చెప్తుంది ఇప్పుడు సార్వత్రిక సంఘానికి యెరూషలేము అన్న మాటకు అర్థం ఏంటంటే సంఘము. చెప్పండి ఏంటది? సంఘము. యెరూషలేము అన్న మాటకు అర్థం ఏంటంటే సంఘం. ఇప్పుడు సంఘములకు వచ్చి సార్వత్రిక సంఘానికి వచ్చి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలో తెలుసా? పస్కాని పూజించాలి. ఆనాడు పస్కా ఆ పండగ కింద ఆచరించేవారంట బైబిల్ చెప్తుంది. ఈరోజు అదే పస్కా వారు గొర్రె పిల్లను వధించేవారు. మన ప్రభువైన యేసుక్రీస్తే మన కొరకు గొర్రె పిల్లగా వధించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఆ పరిశుద్ధమైన శరీరమును, ఆయన పరిశుద్ధమైన రక్తమును పానము చేయడానికంట కొందరు మాత్రమే వచ్చారంట. మరి మిగిలిన వాళ్ళు ఏమైపోయారు? ఈ కొందరు కూడా కృంగిన వారై, కృంగిన మనస్సుతో దేవుని సన్నిధికి వచ్చారంట. ఈరోజు దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తున్నాను, నువ్వు ఏ మనస్సుతో వచ్చావో బైబిల్ చెప్తుంది. ఒకవేళ కృంగిన మనస్సుతో కనుక నువ్వు దేవుని సన్నిధికి రాగలిగితే, కృంగిన మనస్సుతో కనుక నువ్వు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే, నా ప్రభువు నీతో మాట్లాడి కృంగిన నీ జీవితాన్ని నా ప్రభువు నిలబెట్టును గాక. హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. వారు కొందరు మాత్రమే, మిగిలిన వారు కృంగిన మనసు కదా అంటే దీని అర్థం ఏంటి? యెరూషలేముకు వచ్చేవారు, దేవాలయానికి వచ్చేవారు, మందిరానికి వచ్చేవారు ఎలాగొచ్చారని చెప్తుందంటే, వారు చాలా మంది ఉన్నారు కానీ కొందరు మాత్రమే వచ్చారంట. వారిలో వచ్చిన వారు కృంగిన మనసుతో వచ్చారంట. ఈరోజు దేవుడి సేవకుడిగా చెప్తున్నాను ఒక మాట. ఏ మనస్సు కలిగి స్థలానికి వచ్చావో నాకు తెలియదు కానీ, ఏ ఆలోచనతో ఈ స్థలానికి వచ్చావో ఈ ఉదయకాలం నాకు తెలియదు కానీ, ఏ మనస్సు కలిగి ఈ నెలలో మొదటి వారంలో దేవుని సన్నిధికి వచ్చావో నాకు తెలియదు కానీ, దేవుని సేవకునిగా చెప్తున్నాను, కృంగిన నీ పరిస్థితి నుంచి నా దేవుడు లేవనెత్తును గాక. ఆమేన్ హల్లెలూయా. ఏ పరిస్థితిలో నువ్వు కృంగిపోయి ఉన్నావో, ఆరోగ్య విషయంలో కృంగిపోయావో, ఆర్థికమైన విషయంలో కృంగిపోయావో, లేకపోతే మానసికమైన ఒత్తిడి విషయంలో కృంగిపోయావో, కుటుంబం యొక్క బాధ్యతల విషయమై కృంగిపోయావో నాకు తెలియదు కానీ, ఏ కృంగిన స్థితిలో ఈ స్థలానికి వచ్చావో నాకు తెలియదు. నా దేవుడు నిన్ను తల ఎత్తుకునేలా చేసి కృంగిన పరిస్థితి నుంచి లేవనెత్తి ఈ స్థలం నుండి నిన్ను పంపించును గాక. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. ఒక రెండు మాటలు యెరూషలేముకు ఎందుకు రావాలనే విషయం చెప్పి ఆ తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. అసలు యెరూషలేముకి ఎందుకు రావాలి? ఇంత వాతావరణం ఇంత బాగాలేదు కదండి, ఇంత వర్షం కదండి, ఎందుకు రావాలని మీరు ఎందుకు రాగలిగారు? ఈ ప్రకృతి వైపరీత్యాల్లో కూడా, భయంకరమైనటువంటి వాతావరణంలో కూడా మరి దేవుడి సన్నిధికి ఎందుకు రాగలిగాము? అసలు దేవుడి సన్నిధికి ఎందుకు రావాలి? ఒక రెండు మాటలు చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తాను. పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ నుండి యోబు గ్రంథము 4:4 చదువుతాం ఒకసారి. యోబు గ్రంథము 4:4. యోబు గ్రంథము 4:4. నీ మాటలు త్రొట్టిన వారిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళ గల వారిని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకీ నీకు యెరూషలేముకి ఎందుకు రావాలి అంటే బైబిల్ చెప్తుంది. ఇదిగో బైబిల్ స్పష్టంగా యోబు గ్రంథము 4:4 చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి ఎందుకు రావాలో తెలుసా? యెరూషలేముకి ఎందుకు రావాలో తెలుసా? దేవుని మందిరానికి ఎందుకు రావాలో తెలుసా? సంఘానికి ఎందుకు రావాలో తెలుసా? దేవుడు మాట్లాడతాడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడని మనం రావాలి. ఆ మాట మన బలపరుస్తుందని రావాలి. ఆ మాట మన ధైర్యపరుస్తుందని మనం రావాలి. ఆ మాట కృంగిన పరిస్థితిలో వచ్చి నా దేవుడు నన్ను ఆ వాక్యము ద్వారా లేవనెత్తుతాడని రావాలి. యెరూషలేముకి ఎందుకు వెళ్ళాలి అంటే దేవుడు మాట్లాడతాడని. ఆమేన్ హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఇక్కడ పాస్టర్ గారు మాట్లాడరు, పాస్టర్ గారు మాట్లాడతారని, లేకపోతే మనతో వచ్చిన స్నేహితులు మాట్లాడతారని, మన సహోదరులు మాట్లాడతారని మన మందిరానికి రాకూడదు. ఎందుకు మన మందిరానికి రావాలంటే దేవుడు మనతో మాట్లాడతాడని మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రజలు మాట్లాడుకునే స్థలాలు కూడా ఉన్నాయి, లేవా? స్నేహితులు మాట్లాడుకునే స్థలాలు కూడా ఉన్నాయి. పార్కులకి వెళ్తే స్నేహితులు మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. షాపింగ్కి వెళ్తే ప్రజలతో మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. రోడ్ల మీదకి వెళ్తే ప్రజలతో మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడొచ్చు. కానీ మందిరానికి ఎందుకు రావాలంటే నెంబర్ 1 దేవుడు మనతో మాట్లాడతాడని రావాలి. ఆ ఆలోచనతోనే మందిరానికి రావాలి.
ఈవేళ ఆదివారం కదా వెళ్ళకపోతే బాగోదు, ఈవేళ ఆదివారం కదా వెళ్తే బాగుంటుంది, ఈవేళ ఆదివారం కదా చదివే ఒక 2 గంటలే కదా, ఇవాళ ఆదివారమే కదా 1 గంటే కదా. ఇది కాదండి. వారు దేవుని యెరూషలేముకు మందిరానికి వెళ్ళే వారు ఎందుకు వెళ్ళాలంటే నెంబర్ 1 మొదటి మాట దేవుడు మాట్లాడతాడని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. దేవుడు మాట్లాడితే ఏం కలుగుతుంది మనకి? అసలు దేవుడు మాట్లాడితే మనకి ఉపకారం ఏంటి? దేవుడు మాట్లాడితే మనకి ఏమైనా అవసరాలు తీరుతాయా? దేవుడు మాట్లాడితే మనకి ఏమైనా ఉపకారం ఉందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక అద్భుతమైన సన్నివేశాన్ని మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నిలచున్న వైపు చూడండి. గర్వం అనే గుర్రమెక్కి సౌలు ఎక్కడికి వెళుతున్నాడు? యెరూషలేముకు వెళుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలని హతమార్చడానికి, దేవుని ప్రజలని దేవుని వాక్యము నుంచి, దేవుని మనస్సు నుంచి, దేవుని సన్నిధి నుంచి దూరపరచాలని, ప్రత్యేకించాలని గర్వం అనే గుర్రమెక్కుతూ సవాలు చేసుకుంటూ వెళుతున్నాడట సౌలు. బైబిల్ చెప్తుంది, ప్రియమైన దేవుని సంఘం, దమస్కు గేటు దగ్గర ఆకాశము నుండి ఒక ప్రసన్నమైనటువంటి వెలుగు అతని తాకనే కింద పడిపోయాడంట. అలా పడిపోగానే ఒక స్వరం వినపడుతుంది. ఆ స్వరం ఏంటో తెలుసా? సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావు అని స్వరం వినపడ్డారు. ఇక్కడ మీరు ఒక మాట గమనించాలి. అప్పటి వరకు సౌలు యొక్క జీవితం ఏంటంటే భయంకరమైనటువంటి రౌడీయిజం, భయంకరమైనటువంటి మూర్ఖుడు, భయంకరమైనటువంటి దోషకుడు, భయంకరమైనటువంటి హింసకుడు, భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. సంఘమును హింసించేవాడు, కుటుంబాలను హింసించేవాడు, దేవుని పిల్లల్ని హింసించేవాడు. కానీ దేవుడు మాట్లాడడం ప్రారంభించిన తర్వాత, దేవునికి స్తోత్రం కలుగును గాక, సౌలును దేవుడు దర్శించిన తర్వాత, సౌలుతో దేవుడు మాట్లాడిన తర్వాత, సౌలును ఎప్పుడైతే దేవుడు దర్శించి ఒక స్వర్గదొరగా సౌలుతో మాట్లాడాడో సౌలు పేరు మారిపోయింది, పౌలుగా మార్చబడ్డాడు. పౌలుగా మార్చబడ్డదే కాదు, సౌలు యొక్క జీవితమే మారిపోయింది. క్రీస్తు కొరకు రోషము కలిగిన భక్తి చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు తన జీవితం మారింది, ఎప్పుడు తన బ్రతుకు మారింది, ఎప్పుడు తన మనస్సు మారింది, ఎప్పుడు తన ఆలోచన మారిందని చూసినట్లయితే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, దేవుడు సౌలుతో మాట్లాడినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పనిసరిగా మనం ఎప్పుడైనా సరే, ఇక్కడే కాదండి, ఏ ఊరు మీటింగ్కి వెళ్ళినా సరే, ఎక్కడికి సన్నిధికి వెళ్ళినా సరే, దేవుడు నాతో మాట్లాడతాడన్న ఆలోచనతో నేను వెళ్ళాలి. అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు, అప్పుడే నీకు అర్థమయ్యే రీతిగా బోధిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని మందిరానికి ఎందుకు రావాలి చెప్పండి? చెప్పాలి. ఖచ్చితంగా దేవుడు నాతో మాట్లాడతాడు అన్నటువంటి గ్రహింపు మనకుండును గాక. నువ్వు దేవుడు నీతో మాట్లాడతాడని నువ్వు అనుకున్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, కృంగిపోయిన నీ స్థితితో, పడిపోయిన నీ స్థితితో, సడలించిపోయినటువంటి నీ మోకాళ్ళను బలపరిచి కృంగిన నీ స్థితిలో నుంచి నా దేవుడు లేవనెత్తుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, దేవుని సేవకునిగా చెప్పండి, దేవుని మందిరానికి ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? దేవుడు నాతో మాట్లాడతాడా? హల్లెలూయా. చెప్పండి, దేవుడి మందిరానికి ఎందుకు రావాలి? దేవుడు నాతో మాట్లాడతాడు. దేవుడు నాతో మాట్లాడితే ఏం కలుగుతుంది? నా కృంగిన పరిస్థితి నుంచి నా దేవుడు పైకి లేవనెత్తుతాడా? హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను, మనం దేవుని మందిరానికి వెళ్ళే ప్రతిసారి అదే మనస్సుతో వెళ్ళుదుము గాక. దేవుడు మాట్లాడతాడనే మనస్సుతో మనం వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆ మనస్సుతో మనం వెళ్ళినప్పుడు, ఆ ఆశతో మనం వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. ఇక రెండో మాట చూసినట్లయితే బైబిల్లో ఉంటుంది, అక్కడ కీర్తన గ్రంథం 145:14 మాట ఉంటుంది. కీర్తన గ్రంథము 145:14. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలంటే నీ పడిపోయిన పరిస్థితి నుంచి దేవుడు మరలా నిన్ను లేవనెత్తాలి. ఈరోజు ఆధ్యాత్మికమైన పాఠాన్ని మీకు నేర్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా జారిపోయి పడిపోతే ఎవరికి వచ్చి పరిగెట్టుకుని వచ్చి లేవదీస్తారు. జారిపోయి పడిపోయినా బండి నుంచి పడిపోయినా లేకపోతే సైకిల్ నుంచి పడిపోయినా లేకపోతే చెట్టు నుంచి పడిపోయినా లేకపోతే కాలు జారి పడిపోయినా బిల్డింగ్ నుంచి పడిపోయినా ఎవరొకరు నిన్ను లేవనెత్తుతారు. నేనంటాను దేవుని సేవకునిగా నువ్వు ఆధ్యాత్మికంగా పడిపోతే ఏ మనుషుడు నిన్ను లేవనెత్తడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రార్థనలు పడిపోతే ఎవరు నిన్ను లేవనెత్తరు. నువ్వు మోకాళ్ళ పడిపోతే ఎవరు నిన్ను లేవనెత్తరు. నువ్వు ఆరాధనలో పడిపోతే ఎవరు నిన్ను లేవనెత్తరు. నువ్వు ఉపవాసంలో పడిపోతే ఎవరు నిన్ను లేవనెత్తరు. నువ్వు ఆధ్యాత్మికంగా పడిపోయావంటే ఎవరు నిన్ను లేవనెత్తడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే నిన్ను లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. నువ్వు జారిపోతే పడిపోతే నిన్ను లేవనెత్తే వాళ్ళు ఉన్నారు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు పడిపోయినప్పుడు ఎవ్వడు నిన్ను లేవనెత్తడం. హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఇప్పుడు తాగి పడిపోయినోడు ఎవడేమన్నాడు? తాగి పడిపోయినోడిని ఎవడేమన్నాడు? కుటుంబ పరువును పాడేసినోడిని ఎవడేమన్నాడు? భార్య బిడ్డలు రోడ్డు మీద పాడేసినోడిని ఎవడేమన్నాడు? వాడు గనక మార్పు చెంది మారు మనసు పొంది దేవుని మందిరానికి వచ్చి వాక్యాన్ని బుద్ధిగా బ్రతుకుతుంటే వాడిని మాత్రం అంటారు. ఏమంటారు? వాడు మాత్రం అంటారు, ఈడు కూడా ఈ మధ్యలో యేసుప్రభులోకి వెళ్ళిపోయాడా, వీడు కూడా ఈ మధ్యలో అందులో దిగిపోయాడా, వీడు కూడా ఈ మధ్యలో అందరితో వెళ్ళిపోతున్నాడా అంటమే కాదు, వాడికి ఎదురైనప్పుడు ఎట్టకారం ఆడతారు. వాడి ఇంటికి ఎదురైనప్పుడు గేలి చేస్తారు. కానీ బైబిల్ చెప్తుంది, నువ్వు ఆధ్యాత్మికంగా పడిపోతున్నప్పుడు, నువ్వు ఆధ్యాత్మికంగా పడిపోయినప్పుడు నా ప్రభువు తన హస్తమును చాపి నిన్ను లేవనెత్తి నీ కృంగిన పరిస్థితులు వచ్చి మరలా నా దేవుడు నిన్ను పైకెత్తును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నెలలో ఆగస్టు మాసంలో నువ్వు ఏ విషయంలో పడిపోయి ఒకసారి ఆలోచించు. ఉపవాసంలో పడిపోయావా? లేకపోతే ప్రార్థన జీవితంలో పడిపోయావా? వాక్యము చదవటం విషయంలో మర్చిపోయి పడిపోయావా? లేకపోతే సువార్త పరిచయం విషయంలో ప్రకటించక పడిపోయావా? లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో ఏ విషయంలో పడిపోయావో ఈ మధ్యాహ్నం ప్రభు స్పష్టంగా నీతో మాట్లాడుతూ తెలుసా? ఆ పడిపోయిన పరిస్థితి నుంచి నీ దేవుని సన్నిధికి కృంగిన మనస్సుతో రాగలిగితే, నలిగిన మనస్సుతో రాగలిగితే, తగ్గించుకునే మనస్సుతో రాగలిగితే, దేవుడు నాతో మాట్లాడతాడని ఆ మనస్సు కలిగి నువ్వు రాగలిగితే, ఈ రోజు నువ్వు పడిపోయిన ప్రతి పరిస్థితి నుంచి నా దేవుడు తిరిగి లేవనెత్తునుగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి చేతులైతే హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితిలో పడిపోయినా సరే, నువ్వు దేవుని సన్నిధిలో కృంగిన మనసుతో పశ్చాత్తాపడి ప్రభువుని అడిగితే మరలా నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నా దేవుడు ఇచ్చునుగాక. నువ్వు పోగొట్టుకున్న ప్రార్థన జీవితాన్ని దేవుడు ఇచ్చునుగాక. పోగొట్టుకున్న ఉపవాస దీక్షను దేవుడు ఇచ్చునుగాక. పోగొట్టుకున్న వాక్య ప్రత్యక్షతను దేవుడు ఇచ్చునుగాక. పోగొట్టుకున్న క్రమాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక. పోగొట్టుకున్న విధేయతను దేవుడు మరలా నీకు ఇచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి ఈ రెండు మాటలు. ఒకటి, దేవుడు మనతో మాట్లాడతాడని మందిరానికి వెళ్ళాలి. నెంబర్ 2, చెప్పాలి దేవుడు మన పడిపోయిన పరిస్థితిలోంచి తిరిగి మనల్ని లేవనెత్తుతాడన్న సంగతి గుర్తించి మనము దేవుని సన్నిధికి వచ్చుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. మన చెప్తున్నాడు ప్రియమైన దేవుని సంగమా, ఏదో ఒక విషయంలో మనం పడిపోయాము. పరిశుద్ధమైన పాలనకు మనం సిద్ధపడుతున్నాము కదా. ఖచ్చితంగా ఈ పశ్చాత్తాపం మనకు రావాలి. వ్యక్తిగతంగా మనకు మనమే సమర్పించుకోవాలి. వ్యక్తిగతంగా మనకు మనమే శుద్ధీకరణ చేసుకోవాలి. ఏ స్థితిలో పడిపోయామో, ఏ స్థితిలో జారిపోయామో, ఏ స్థితిలో కృంగిపోయామో, ఏ స్థితిలో మనము పడిపోయిన పరిస్థితిలో ఉన్నామో
మనకు మనమే జ్ఞాపకము చేసుకుని ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమలాడినప్పుడు తప్పనిసరిగా మరలా పరిస్థితిలోంచి దేవుడు మనల్ని తిరిగి లేవనెత్తునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాం చూడు. జ్ఞాని సొలొమోను అంటాడు, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనము. 12వ అధ్యాయం 25వ వచనము. చదువమ్మ. ఒకని హృదయములోని విచారము, జాగ్రత్తగా గమనించారు, ఒకని హృదయములోని విచారము కృంగచేయును, దయగల మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ మాట అంట? దయగల మాట. ఒకని హృదయములో విచారం ఉంది. జాగ్రత్తగా గమనించాలి, ఒకరి హృదయములో విచారం ఉంది. ఎందుకు వచ్చింది ఆ విచారము? ఆర్థికమైన ఇబ్బందుల కొరకు, అనారోగ్యము కొరకు, కుటుంబంలో సరిగా లేకో, భర్త మార్పు లేకో, భార్య మారు మనసు లేకో, బిడ్డలు వినకో, ఎదిగిన పిల్లలు తల్లిదండ్రుల మాట వినకో, ఆస్తి పోయిందనో, నష్టం వచ్చిందనో, కష్టం వచ్చిందనో, శోధన వచ్చిందనో, ఇబ్బందులు వచ్చాయనో, ఇరుకులు వచ్చాయనో, ఉన్నది పోగొట్టుకున్నానో, ఏదో ఒక రకమైనటువంటి విచారణ నీ హృదయంలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ హృదయంలో ఒక వ్యాధి ఉంది, నీ హృదయంలో ఒక బాధ ఉంది, నీ హృదయంలో ఒక మానసికమైన ఒత్తిడి ఉంది. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు కొన్ని ఉంటాయి. ఒకవేళ చెప్పుకున్న వాళ్ళు తీర్చలేరన్నటువంటి బాధ నీకుంటుంది. ఒకవేళ చెప్పినా కానీ ఎవరు మనకు సహాయం చేస్తారని నీ మనస్సులోనే నీవు బాధపడుతూ కృంగిపోతున్నటువంటి దినాలు నీకుంటుంటాయి. కానీ బైబిల్ చెప్తుంది, ఒకరి హృదయములో ఉన్నటువంటి విచారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా. హల్లెలూయా. నేనంటాను, అది ఎవరితో చెప్పుకున్నా తీర్థం. చాలా మంది అనుకుంటారు, నేను చెప్పేసుకుంటే నాకు కొంచెం బరువు, చెప్పాలి కొంత బరువు తీరిపోద్ది అంటారు. నాకున్న బాధ చెప్పుకుంటే కొంత బరువు తీరిపోద్ది అనుకుంటారు. నాకున్న విచారణ చెప్పుకుంటే కొంతమంది బరువు తీరిపోద్ది అనుకుంటారు. నేనేమంటానంటే, ఎవరికి చెప్పినా నీలో ఉన్నటువంటి ఆ విచారము తగ్గదు. బైబిల్ చెప్తుంది, దేవుని దయగల మాట నిన్ను సంతోష పెట్టగలదు. చెప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపరుస్తాము. హల్లెలూయా. చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా. అందుకనే దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? సమాధానం లేని కుటుంబాల్లో నా దేవుడు సమాధానం ఇస్తాడు. ఐక్యత లేని కుటుంబాలకు నా దేవుడు ఐక్యత ఇస్తాడు. సంతోషం లేని కుటుంబాలకు నా దేవుడు సంతోషం ఇస్తాడు. నెమ్మది లేని కుటుంబాలకు నా దేవుడు నెమ్మది ఇస్తాడు. ఏ బాధతో ఈ స్థలానికి వచ్చినా సరే, ఏ విచారణ నీ మనసులో ఉన్నా సరే, నా ప్రభు నీతో స్వచ్ఛంగా మాట్లాడి తెలుసా, నీ విచారణ కొట్టివేసి నా దేవుని దయగల మాట నిన్ను సంతోషపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 4వ మాట మీద చెప్తున్నాడు, దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? ఎంత వాక్యం ఉన్న తర్వాత కూడా నేను పెట్టి మాట్లాడే చూద్దాను. చెప్పాలి, దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? నాతో మాట్లాడతాడన్న సంగతి మీకు తెలుసు. తర్వాత పడిపోయిన పరిస్థితి నుంచి లేవనెత్తుతాడన్న సంగతి మీకు తెలుసు. ఇప్పుడు దేవుని సన్నిధికి ఎందుకు రావాలి అంటే బైబిల్ చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసండి. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఎక్కడా నీకు సంతోషము లేకపోయినా నా దేవుని మాటల్లో నీకు సంతోషం ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా. ఎక్కడ నీకు సంతోషం లేకపోవచ్చు, ఏ ఊళ్ళో నీకు సంతోషం లేకపోవచ్చు, కానీ బైబిల్ చెప్తుంది, నా దేవుని సన్నిధిలో నీకు నిత్యము సంతోషము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషము, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సంతోషంగా పాడండి, నవ్వుతూ. ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయి కాబట్టి నాకు ఇచ్చుటకును, బాధలాడుతూ బ్రతికించుటకును. కోల్పోయి కాబట్టి నాకు ఇచ్చుటకును, బాధలాడుతూ బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీ మాటే లేకపోతే
ఏమైపోదును నీవుండాలేవయ్యా నే బ్రతుకాలేవయ్యా నీవుండాలేవయ్యా నే బ్రతుకాలేవయ్యా నీవే లేకుండా నీవుండాలేవయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేవయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నా జాతి సన్నిధిలోనే ఉంటానయ్యా సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నా జాతి సన్నిధిలోనే ఉంటానయ్యా సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా హల్లెలూయా చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా చెప్పండి ఆయన సన్నిధికి ఎందుకు రావాలి చెప్పాలి ఎక్కడా సంతోషం లేకపోయినా దేవుని సన్నిధిలో నిత్యము సంతోషం ఉంటారు హల్లెలూయా చాలా మంది సంతోషం కొరకు ఎన్ని పని చేస్తారండి సంతోషం కొరకు ఎన్ని పని చేస్తున్నారు ఓ సహోదరుడు అన్నాడు సహోదరుడు అడిగాడు ఎందుకయ్యా అంతపాటు మీ ఫ్యామిలీలో ఇన్ని గొడవలు వస్తున్నాయి కదా ఎందుకు అంటే ఆ సహోదరుడు అన్నాడు కదా అసలు ఆ గొడవల కొరకే నేను తాగుతున్నానండి అన్నాడు ఏ గొడవల కొరకు ఇంట్లో ఉన్న సమస్యల కొరకే నేను తాగుతున్నానండి ఆ తాగినప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది అన్నాడు మరి 24 గంటలు తాగుతున్నావా అన్నాను ఇప్పుడు 24 గంటలు తాగుతున్నావా అన్నాను 24 గంటలు తాగితే మరి సంతోషం 24 గంటలు కావాలి కదా క్షణికమైన సంతోషము కొరకు పాపము చేసి కుటుంబంలో అసమాధానంతో ఎంతకాలం జీవిస్తాము క్షణికమైన సంతోషము కొరకు కుటుంబంలో ఓ భయంకరమైనటువంటి పాపాన్ని తెచ్చుకొని ఎన్ని జీవితాలు పాడైపోతాయి కొంతమంది సినిమాలు 2 గంటల సంతోషము కొరకు మరలా 2 గంటలు అయిపోయిన తర్వాత మరలా సంతోషం ఎక్కడ ఉంటుంది సినిమా వల్ల సంతోషం వచ్చి సరిపోతుందా తాగుడు వల్ల వచ్చే సంతోషం సరిపోతుంది కొంతమంది అంటారు ఆ తాగిన తర్వాత ఒళ్ళు గాలిమూలాగా ఉంటుందండి ఏ మువ్వ చెప్పాలి నేను ఎంతవరకు మూవలు చాలా చూశాను కానీ గాలిమూవ ఇప్పుడు చూడలేదు వీళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా ఆ తాగినప్పుడు అంట ఈ శరీరం అంట గాలిమూవలా ఉంటుందంట దేవుడి స్తోత్రం కలుగుడు గాక మరి నేను ఈ రేసు చూడడానికి నేను హాస్పిటల్ పారాసిట్ వచ్చింది కదా నేను అమలాపురం వెళ్తా వస్తా అక్కడ ఆగేది ఇలా హాస్పిటల్ జాయిన్ చేశారని తెలిసింది తర్వాత వస్తా అక్కడికి హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళ అబ్బాయి అన్నాడు పెద్ద అబ్బాయి అంటున్నాడు నా ఎదురుకుండానే వీడికి చెప్తున్నానండి ఎట్లేదండి అప్పుడప్పుడు తాగడంటే అమ్మడు తాగుతున్నాడండి అన్నాడు నా ఎదురుకుండా అదే తాగుతాడండి అన్నాను నేను తాగుతున్నాడండి అన్నాడు నేను ఒకసారి చుట్టకాల్చడం చూశాను చుట్టకాల్చడం చూసిన తర్వాత కారు ఆపి మళ్ళీ చెప్పాను అయ్యో మీరు చుట్టకాలుస్తున్నారు బలారం తీసుకున్నారు బలారం తీసుకునే వాళ్ళు మీరు చుట్టకాల్చకూడదు అది చెప్పేసి వచ్చేసాను నేను ఆ తర్వాత మన హాస్పిటల్ కూడా అంటున్నాడు వీడు బీపీ పిల్లలు మానేసి తాగడం ఎక్కువైపోయి బీపీ పిల్లలు మానేశాడండి అందుకనే వచ్చాయండి నేను అక్కడికి చెప్తున్నానండి నెలలో పింఛను వచ్చినప్పుడు అప్పుడప్పుడే తాగడా అంటాను కానీ అప్పుడు తాగాడండి అందుకనే ఈ రోజు ఈ పరిస్థితి ఎలా వచ్చింది అన్నాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక అంటే అప్పుడప్పుడు తాగొచ్చా అపోస్తలుడైన పౌలు బైబిల్ అపోస్తలుడైన పౌలు గురించి అంటది జబ్బు నిమిత్తం అప్పుడప్పుడు ద్రాక్షారసం తీసుకోవడం ఉన్నది ఇప్పుడు మనోడు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు కొంచెం తీసుకొచ్చారట్టుగా మాట్లాడుతున్నారు దేవుడికి స్తోత్రం కలుగును గాక చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా ఆ కొంచెం తాగడం వల్ల ఏమైందో తెలుసా బీపీ బిళ్ళలు వేసుకోవడం మానేసినట్ట బీపీ బిళ్ళలు వేసుకోవడం మానేసిన తర్వాత లోపల బ్రెయిన్ ఉన్నటువంటి నరాలు స్టక్ అయ్యి బ్లడ్ క్లాట్ అయ్యి ఇప్పుడు కుడికాలకి కుడి చేతికి పారాలిసిస్ వచ్చింది మంచి మీద బాధపడుతున్నాడండి ఆ క్షణికమైనటువంటి సంతోషం కొరకు ఇప్పుడు జీవితాంతము కూడా బాధపడే పరిస్థితి ఎదుర్కొన్నాడు ఈరోజు చాలా కుటుంబాల పరిస్థితి ఇంతే కదండి క్షణికమైన సంతోషం క్షణికమైన ఆనందం క్షణికమైనటువంటి కోరికలు క్షణికమైనటువంటి ఆశలు తీర్చుకోవడానికి శాశ్వతమైనటువంటి సంతోషాన్ని కోల్పోతున్న కుటుంబాలు చాలా కుటుంబాలు ఉన్నాయి దేవుని సేవకునిగా చెప్తున్నాను నీకు ఎక్కడా సంతోషం ఉండదో నువ్వు ఆరాధిస్తున్న దేవుని సన్నిధిలో తప్ప
ఆమె హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కృంగిపోయిన మనసుతో వచ్చినా నిన్ను ధైర్యపరిచిన దేవుడు పంపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పడిపోయిన పరిస్థితి వచ్చినా నిన్ను లేవనెత్తిన దేవుడు పంపిస్తాడు. నువ్వు ఆశతో వచ్చినా దేవుడు నీతో మాట్లాడి నిన్ను బలపరిచి పంపిస్తాడు. అంతేకాదు నువ్వు దేవుని సన్నిధికి వస్తే నా దేవుడు నిన్ను సంతోషపరచగలడు. నువ్వు వచ్చే ముందు నీకు ఎలా ఉందో తెలుసా? నీ హృదయంలో చాలా విచారములు, ఎదిగిన బిడ్డల గురించి విచారములు, చెప్పిన మాట ఇంట్లేదని విచారములు, అప్పులు పోలైపోయిన విచారములు, ఎంత ప్రార్థన చేసినా నా కుటుంబం మారలేదని విచారణ, లేకపోతే నా కుటుంబంలో ఉన్న పరిస్థితులు బట్టి విచారణ, ఎన్నో విచారణ. ప్రతి మనిషికి ఏదో ఒక విచారణ ఉంటుంది. నేను అంటాను, ఈ రోజు కూడా చాలా మంది ఏదో ఒక విచారణ పెట్టుకుని మనసులో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నా ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? భయపడొద్దు, నిత్య సంతోషము నా దేవుడు ఇవ్వడానికి ఇక్కడికి నిన్ను పంపించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ విచారమును కొట్టివేస్తాడు. నీ దుఃఖములకు ప్రతిగా నీకు పూదండన దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను నా దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తమైనవి, ఇదిగో సంతోషించి గొంతులు వేయమని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఏ మాట వచ్చినప్పుడు, ఏ వాగ్దానం నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఆమేన్ అన్నప్పుడు నా ప్రభు ఆమేన్ అని నీ జీవితంలో అద్భుతమైన కార్యాలను పొందుకుంటావా? ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. చెప్పండి, హృదయములో ఉన్నటువంటి విచారములన్నిటిని, ఏ విచారం నిన్ను కృంగతీస్తుందో నాకు తెలీదు, ఆ కృంగతీస్తున్న పరిస్థితి నుంచి నా దేవుడు అంట చెప్పండి ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు ఇవ్వగలుగుతాడు. అందుకనే ఫిలిప్పీ రాసిన పత్రికలో 4 అధ్యాయాలు కలిసి 16 సార్లు ఉంటారు. ఏమని? సంతోషించుడి, ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు సంతోషించండి అని 4 అధ్యాయాల్లో 16 సార్లు రాయబడి ఉంది. 16 సార్లు. ఆ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం. ఎందుకు ఆశ్చర్యం అంటే, ఫిలిప్పీ పత్రిక ఎక్కడ రాశాడంటే అపోస్తలుడైన పౌలు జైల్లో ఉన్నాడు. ఎక్కడ రాశాడు? చెప్పాలి, ఎక్కడ రాశాడు? జైల్లో ఉన్నాడు. ఇప్పుడు జైల్లో ఉండి బంధింపబడిన పరిస్థితిలో ఉండి తన మనసంతా విచారముతో ఉండగా అక్కడ నుండి మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. ఏమంటున్నాడు తెలుసా? సంగమా, మీరు షేప్చోర్లో ఉన్నారు, మీరు నలుగురితో ఉన్నారు, కుటుంబంతో కలిసి ఉన్నారు, అందరూ కలిసే ఉన్నారు, అన్ని విధాల బాగానే ఉన్నారు, కానీ మీకేమి లేదో తెలుసా? సంతోషము లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఫిలిప్పీ సంఘానికి సంతోషం ఉండాలా? జైల్లో ఉన్నటువంటి పౌరునికి సంతోషం ఉండాలా? మీరు మాట్లాడాలి. న్యాయ ప్రకారంగా చెప్తాం. ఇప్పుడు హాస్పిటల్ ఉన్నోడు సంతోషంగా ఉంటాడా? ఇంటికాడ ఉన్నవాడు సంతోషంగా ఉంటాడా? మీరు చెప్పాలి. మీరు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నవాడు సంతోషంగా ఉంటాడా? ఇంటికాడ ఉన్నవాడు సంతోషంగా ఉంటాడా? ఇంటికాడ ఉన్నవాడు సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే వాడు కుటుంబంతో ఉన్నాడు, తినాలని తింటున్నాడు, తాగాలని తాగుతున్నాడు, ఎంజాయ్ చేయాలని చేస్తున్నాడు, అందరితో అన్ని విషయాల్లో బాగా ఉన్నాడు కనుక వీడికి సంతోషం. హాస్పిటల్లో ఉన్నవాడికి సంతోషం లేదు. ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి పౌలు గారు అంటున్నాడు, విశాలమైన మందిరముల పరిచయంలో కొనసాగుతున్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్న మాటలు తెలుసా? నా ప్రజలారా సంతోషించండి, ప్రభువునందు మరలా చెప్తున్నాను, ఆనందించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అక్కడ ఎవరికి సంతోషం ఉంది? సంఘములో ఉన్న వాళ్ళకి సంతోషం లేదు, సమాజంలో ఉన్న వాళ్ళకి సంతోషం లేదు. పౌలు గారికి సంతోషం ఉందంట, పౌలునే సంతోషంగా ఉన్నాడంట. దీని అర్థం ఏంటో తెలిసిన నా ప్రియమైన దేవుని సంగమా, పౌలు దేవుని కలిగి ఉన్నాడు, పౌలు వాక్యాన్ని కలిగి ఉన్నాడు, పౌలు దేవుని చింతనలో ఉన్నాడు, పౌలు దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నాడు. నేనంటాను, వాక్యము నీ మనసులో ఉన్నప్పుడు నీకు ఆనందమే, దేవుడు నీతో ఉన్నప్పుడు నీకు సంతోషమే. నువ్వు వెళ్ళిన ప్రతి చోట దేవుడి సన్నిధి నీతో ఉన్నప్పుడు నీకు ఎప్పుడు కూడా సంతోషం, ఆనందముగానే ఉంటుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. చాలా మంది అంటారు, డబ్బుంటే సంతోషము, డబ్బుంటే ఆనందము, ఆస్తుంటే ఆనందము, బంగారం ఉంటే ఆనందము. కాదు కాదు కాదు, బంగారము, డబ్బు, ఆస్తి, అంతస్తులు ఎవరైనా సంతోషము నా దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. నా యేసుని సన్నిధిలోనే చెప్పరేంటి?
నా దేవుని సన్నిధిలోనే ఎంతో ఆనందం, మనసంతా ఆనందం. నేను మర్చిపోయి మీరు మర్చిపోయి దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. పౌలు చెప్తున్న అద్భుతమైన మాటలను మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు పౌలు దేనిని బట్టి సంతోషిస్తున్నాడు తెలుసా? ప్రభువుని బట్టి. అందుకనే సంఘాన్ని చెప్తున్నాడు, ప్రభువునందు మీరు ఆనందించండి. అరే నేను అంటాను, పౌలు చెప్పిన మాట బట్టి చెప్తున్నాడు సంఘానికి. డబ్బులు బట్టి ఆనందించమని పౌలు చెప్పలేదు, ఇల్లుని బట్టి ఆనందించమని చెప్పలేదు, మంచి కారుని బట్టి ఆనందించమని చెప్పలేదు, మంచి చీరను బట్టి ఆనందించమని చెప్పలేదు, మంచి వస్తువుని బట్టి ఆనందించమని చెప్పలేదు. ప్రభువునందు మీరు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు మీరు ఆనందించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు సరసాల్లో ఉన్నా కానీ యేసయ్యను బట్టి ఆనందిస్తున్నాడు. పౌలు హృదయం అంతా విచారమే. సంఘానికి దూరం అయ్యాను, కుటుంబానికి దూరం అయ్యాను, పరిచయకి దూరం అయ్యాను, ప్రజలకు దూరం అయ్యాను, నా ద్వారా వెళ్ళవలసిన సువార్త ఆగిపోయింది అని మనసులో చాలా విచారములు ఉన్నాయి. కానీ ప్రభువునందు మాత్రము ఆనందిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళా చెప్తున్నాను, ప్రభువును బట్టి మనం ఆనందించుదుము గాక. నా మూడో మాట మీద చెప్పాను, ఎందుకు మనకి ఎక్కడ ఆనందమో తెలుసా? బైబిల్ చెప్తుంది, నీ హృదయంలో ఎన్ని విచారములు ఉన్నా నువ్వు దేవుని సన్నిధికి వస్తే మాత్రము వాటన్నిటిని ప్రక్కన పెట్టి హృదయపూర్వకంగా ప్రభువును ఆనందించు. ఖచ్చితంగా దేవుడు నీలో విచారములు కొట్టివేసి నా దేవుడు నిన్ను ఉల్లాస వస్త్రములతో పంపును గాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. చెప్పండి. సామెతల గ్రంథం 12:25 మళ్ళా చదువుదాము. 12:25 మళ్ళా చదువుదాము. ఒకరి హృదయములో విచారములు తన మనస్సును కృంగ చేయును, దయగల మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు సంతోషపడాలంటే దయగల మాట నీకు రావాలి. ఆ దయగల మాట ఎవరో తెలుసా? యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత దయగల మాట ఇలా చూస్తాను, ఇలా చూడండి ఎంత దయగల మాట ఆయన మాట. ఇలా చూడండి, యేసు ప్రభు వారు తను ప్రేమిస్తున్నటువంటి శిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభుకి కాలుకి నీళ్ళేమలేదు, కడుక్కోటకు తుండేమలేదు. చాలా అలా కూర్చున్నాడు. ఇది చేశారు, భోజనానికి వెళ్ళారు, కూర్చున్నారు. ఈ లోపల కూర్చున్న తర్వాత భయంకరమైనటువంటి విస్తారమైనటువంటి వ్యభిచారం కలిగిన స్త్రీ, పాపము విస్తారంగా చేసిన స్త్రీ ఏం చేసిందంటే, యేసు ప్రభు వెనక నుంచి వచ్చి, వెనకాల ఎప్పుడైతే ఇలా మోకరించి కూర్చున్నాడో వెనకాల నుంచి వచ్చి తన అద్దర గుడ్డిని పగలగొట్టి తన పాదములు కడిగి తన తల వెంట్రుకలతో తన కురులతో ఆ పాదాలు తుడుస్తుందంట. ఈ లోపల అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అపవిత్రమైనది, పాపిష్టిది, పరిశుద్ధుడైన యేసయ్యను ముట్టుకుందని హేళన చేస్తూ గేలి చేస్తుంటే యేసుప్రభు అన్నట్టు అద్భుతమైన మాట ఏంటో తెలుసా? యేసుప్రభు అన్న మాట ఏంటో తెలుసా? అమ్మా. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. వీళ్ళందరూ ఏమంటున్నారు? ఇది అపవిత్రమైనది, పాపము చేసింది, పరిశుద్ధిని పాదాలు ముట్టింది, అంతేకాకుండా ఎంతో ఖరీదైన విలువైనటువంటి అత్తని పాడు చేసింది, ఆ అత్తను పేదలకు ఇచ్చిన బాగుండు అని చెప్పి హేళన చేస్తూ ఎందుకు నువ్వు పరిశుద్ధిని ముట్టవని గేలి చేస్తుంటే యేసు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? వాళ్ళందరూ పాపి అంటున్నారు, వాళ్ళందరూ అపవిత్రులు అంటున్నారు, వాళ్ళందరూ వ్యభిచారం అంటున్నారు. కానీ యేసు ప్రభు యొక్క మాటలో ఉన్న దయ ఏంటో తెలుసా? అమ్మా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అటు నా మాటని విమర్శించడం అలాగొచ్చండి, గేలి చేయడం అలాగొచ్చండి. ఇతను మాట తిరిగి యేసు ప్రభు అన్నాడు అమ్మా అని చెప్పి, అమ్మా నీ విస్తారమైన పాపములో క్షమించబడుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆ దయగల మాట ఏం చేసిందో తెలుసా? ఆమెను మరలా పాపము చేయకుండా కాపాడింది. చప్పలు కొడతారనుకున్నాను. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆ దయగల మాట ఆ స్త్రీని ఏం చేసిందో తెలుసా? మరలా పాపములోనికి వెళ్లకుండా కాపాడింది. అంటే యేసయ్య మాటలో అంత దయ ఉంది, యేసయ్య మాటలో అంత కనికరం ఉంది, యేసయ్య మాటలో అంత కృప ఉంది. అందుకే ఆయన మాట్లాడతాడని మనము దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా.
ఒక పురుషుడితో ఒక స్త్రీ పట్టబడినప్పుడు ఆ పురుషుని విడిచిపెట్టిన తర్వాత ఆ స్త్రీ ఒక్కదాన్ని పరుగులు తమరుకుంటూ వచ్చి యేసు ప్రభుని ప్రశ్నించాలని, యేసు ప్రభుని శోధించాలని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి, బోధకుడా, మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఒక స్త్రీ వ్యభిచారముతో పట్టబడితే రాళ్లతో కొట్టి చంపేయమని ధర్మశాస్త్రం చెప్తుంది, మరి దీనికి మీరు ఏమంటారు అన్నాడు. ఆ మాటకి యేసు ప్రభు ఏమి చెప్పకుండా తలకాయ కింద పెట్టుకుని ఇలా రాసుకుంటున్నాడంటే ఏదో అని. ఆ తర్వాత మళ్ళీ అన్నారు, బోధకుడా, ఏం మాట్లాడవేంటి నువ్వు చెప్పు, 2-3 సాక్షులు ఉంటే రాళ్లతో కొట్టి చంపేయమని చెప్పారు కదా, ఎంతమంది సాక్షులు ఉన్నామో ఇప్పుడు నువ్వేమంటావు చెప్పేటప్పటికి అప్పుడు ఆ బోధకుడు అన్నాడంట, మీలో ఎవరైనా పాపము లేని వారు ఉంటే మొదటి రాడు నేను చెప్పాను. ఎవరికి వాళ్ళే పాపం ఉన్నదని తెలుసుకుని ఎవరు ఎత్తుని రాడన్న కింద పాడేసి పెట్టిపోయారంట. ఓ ఏసై పిలుస్తున్నాడు, ఓ వ్యభిచారి, ఓ పాపిష్టుడానా, ఎంతమంది చేత ఎందుకు తరం పడ్డాము? అసలు నువ్వు మనిషివా పశువా? నీలాంటి బ్రతుకేనా అని అన్నాడా? చెప్పాలి. ఏమన్నాడో తెలుసా? ఆయన దయగల మాట ఎలా ఉందో తెలుసా? అమ్మా, ఎవ్వరు నిన్నేం చేయలేదమ్మా, నేను కూడా నిన్నేమి చేయను, నువ్వు వెళ్ళి జాగ్రత్తగా బ్రతుకు. ఆ దయగల మాట ఆమెను మార్చేసింది. ఆమె హల్లెలూయా హల్లెలూయా. 3-4 మంది ఉన్నారు, మార్చలేకపోయారండి. ఆ దయగల మాట ఏం చేసిందో తెలుసా? మరలా ఎన్నటికి వ్యభిచారం చేయకుండా మార్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎండవేళల మిట్ట మధ్యాహ్నము సమరయ ప్రాంతానికి యేసు ప్రభు వచ్చాడు. ఆ ప్రాంతంలో ఒక భయంకరమైనటువంటి వ్యభిచారం కలిగిన స్త్రీ, అనేక కుటుంబాలు పాడు చేసిన స్త్రీ ఆ ప్రాంతానికి నీరు చేదుకోవడానికి వచ్చింది. ఆమె వస్తాదని తెలిసి యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. అమ్మా, దాహములకు నీళ్ళిస్తావా అని అడిగాడు. ఆ మాట కావాలన్నది, మీరు యూదులు సమరయులకు యూదులకు సాంగత్యము లేదు, నేను నీళ్ళు ఇవ్వకూడదని చెప్పినప్పుడు యేసుప్రభు అన్నాడు, అమ్మా, నీవి ఎండవేళ ఇంత మధ్యాహ్నం పూట వచ్చావి, నేనిచ్చి నీళ్లు తాగితే ఎన్నటికీ నువ్వు దాహము కొనవన్నాడు. ఆ మాట వినగానే అనుకున్నది, అమ్మయ్య, ఎప్పుడు నేను ఇక్కడ రాకలేకుండానే నా ఇంటిగాడి పైకరమైన పాపం చేసుకోవచ్చు, ఇక్కడికి వచ్చి ఆ చేత ఏ చేత అనిపించుకుని కంటే ఆయన ఇచ్చి నీళ్లు తాగితే నేను ఎప్పటికీ దాహం కొన్నట్టని చెప్పి యేసుప్రభుని అడుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు యేసయ్య అన్నాడు, అయితే నీ పెనిమిటిని తీసుకురమ్మా అన్నాడు. నాకు పెనిమిటి లేనయ్యా అన్నది. ఆ మాటకు యేసుప్రభు అన్నాడు, నీకు పెనిమిటి లేదన్న సంగతి నువ్వు నిజముగానే చెప్పావు, ఇప్పుడున్నవాడు నీకు 5వ ఓడు అని చెప్పాడు. ఆ మాటకి వెంటనే విని అలా తేరు చూసి, నువ్వు మెస్సీవా అని అడిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా. అవును అన్నాడు. ఆ మాట వినగానే ఆ కొండ అక్కడ విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో అందరినీ కూడా యేసయ్య దగ్గరికి నడిపించింది. ఈరోజు ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సమరయ స్త్రీని మార్చాలని, సమరయ ప్రాంతంలో ఉన్న స్త్రీని మార్చాలని ఆ ఊళ్ళో అందరూ అనుకున్నారు, కానీ ఎన్నో కుటుంబాలు పాడైపోయాయి. అన్ని కుటుంబాల్లో కూడా తగులు పెట్టారు, మీటింగ్లు పెట్టారు, ఆమె ఎలాగైనా సరే మార్చాలని. ఎవ్వడం వల్ల లేదు. నా యేసయ్య దయగల మాట ఆమెకు మారు మనసు కలుగజేసింది. చెప్పలు కొడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య దయగల మాట. నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నీ పిల్లలు సరిగా చదవట్లేదనుకో, నీ పిల్లలు సరిగా మాట్లాడట్లేదనుకో, నీ పిల్లలు సరైనటువంటి భక్తి చేయట్లేదనుకో, తప్పనిసరిగా నువ్వు చేయవలసిన పని ఒకటే ఏంటో తెలుసా? వాళ్ళు ఎదురుగుండా నా కూతురు, నా కొడుకు బాగా ప్రార్థన చేసుకుంటాడు, బాగా చదువుకుంటాడు, బాగా ఉంటాడు, బాగా నమ్మకం ఉంటాడు, నా మాట వింటాడు అని నువ్వెప్పుడు అడ్డ ఉండు. ఏదో ఒక రోజు నా మాటే వాళ్ళని ప్రయోజనకరంగా మారుస్తుంది. నా తల్లి ఆశయాలు, నా తండ్రి ఆశయాలు నెరవేర్చాలని ఆశతో వాళ్ళు ముందుకు వెళ్తారు. అంతేగాని ఈ బతుకు ఎప్పుడు ఇంతే, వీడు మారడం, వీడు ఎవరికి పనికి రావడం, ఆ రైతు ఈ రైతు కంటని ఆని బట్టి ఈయన బట్టి నువ్వు ఎప్పుడు దూషిస్తూ ఉంటే
ఆడు హృదయం ఇంకా ఏమైపోతుందో తెలుసా? కఠినమైపోతాడు. అందుకనే మన పిల్లల విషయంలో దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లల విషయంలో ఖచ్చితంగా ఈ మాట చెప్పాలి. వారు ఒకవేళ బాగా చదవట్లేదు అనుకో, తప్పనిసరిగా నువ్వు బాగా చదువుతావు, నాకు తెలుసు, నువ్వు బాగా చదువుతావు నాకు తెలుసు, నువ్వు బాగా చదువుతావు నాకు తెలుసు అని పదే పదాలు తప్పనిసరిగా మనసు పెడతాది స్టడీ మీద. నువ్వు అలా చేయవు నాకు తెలుసు, నువ్వు అలా చేయవు నాకు తెలుసు, నువ్వు బాగా ఉంటావు, నువ్వు తల్లిదండ్రులు గౌరవాన్ని కాపాడుతావని పదే పదాలు తప్పనిసరిగా అది వారి మనసులోకి వస్తుంది. అప్పటి వరకు వాళ్ళు అలాగున్నా కానీ నా తల్లి నా తండ్రి నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారని వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి మార్పులు మనం చూడగలుగుతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రులారా, దేవుని సేవకులుగా చెప్తున్నాను, మీ పిల్లల పట్ల ఎప్పుడు అలాగే పలకండి, అలాగే ప్రోత్సహించండి. తప్పనిసరిగా దేవుడి కార్యము జరిగిస్తాడు. శిరీష కోచింగ్ సెంటర్లో ఉన్నప్పుడు ఇలా ఎగ్జామ్స్ రాశాను, మార్కున్నర పోయింది, 6 మార్కులు పోయింది, 5 మార్కులు పోయింది అన్నప్పుడు నేను ఒకే ఒక మాట అనివ్వండి, అంతకంటే శ్రేష్టమైనది దేవుడిస్తాడా? ఇది పోయిందంటే అంతకంటే శ్రేష్టమైనది ఇస్తాడు, అంతకంటే శ్రేష్టమైనది ఇస్తాడు. ఎందుకో తెలుసా? ఆ మాట అన్నప్పుడు వాళ్ళని ఇంకా ముందుకు వెళ్ళాలన్నటువంటి పౌరుషము పట్టుదల వారికి వస్తుంది. అంతేగాని ఇది పోయిందా, మన రాసింది పోయిందా, నిన్ను రాసింది పోయిందా, ఇక నీకు డబ్బులు కట్టలేకపోతే వేస్ట్ అమ్మ నువ్వు అన్నవాడికి ఎలా ఉంటుంది? మాట్లాడాలి మీరు, ఎలా ఉంటుంది చెప్పండి? ఆమె మనస్సును కృంగదీసినడు అవుతాము. అలా కాకుండా పోతే పోనీ అంతకంటే శ్రేష్టమైనది మనకి ఇస్తాడు. ఇది పోయిందంటే దీని వెనకాల ఏదో శ్రేష్టమైనది ఉంది, అంతకంటే శ్రేష్టమైనది మనకి ఇస్తాడని మనము ఒక మాట వాళ్ళు ప్రోత్సహిస్తూ మాట్లాడినప్పుడు వాళ్ళ ఆశ గోలు ఎలా ఉంటుందో తెలుసా? వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు పరిగెడతారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా, చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా. దేవుని సేవకుడిగా చెప్తున్నాడు, ప్రియమైన దేవుని సంగమా, బైబిల్ చెప్తున్న అద్భుతమైన మాట. నెంబర్ 1, దేవుని సన్నిధికి నువ్వు ఎందుకు రావాలి? చెప్పాలి, దేవుడు నాతో మాట్లాడతాడని రావాలి. చెప్పండి, దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? దేవుడు నాతో మాట్లాడతాడని రావాలి. కొంతమంది పిల్లలు ఉంటారే, ఆ పాటల పుస్తకం బట్టి కొంతమంది వస్తారు, బైబిల్ కవర్ పట్టి కొంతమంది వస్తారు. ఇక ఈ మధ్యకాలంలో జరుగుతున్న చెప్పురట్టిపోతున్నారంట. ఏంటయ్యి? చెప్పురట్టిపోతున్నారంట మందిరం కాడ. దేవుడు మనతో మాట్లాడతాడని దేవుని మందిరానికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. రెండవది, పడిపోయిన పరిస్థితిలో వచ్చి దేవుడు మనం తిరిగి మనం లేవనెత్తుతాడని రావాలి. మూడవదిగా బైబిల్ చెప్తుంది, మన హృదయములో విచారములు ఎన్నో ఉండగా ఇదిగో దేవుని దయగల మాట మనల్ని సంతోషపరుస్తుందని రావాలి. దేవుని మందిరానికి మనలో విచారములు కొట్టివేయబడతాయన్న సంగతులు గుర్తించి రావాలి. దేవుని దగ్గరికి వెళ్తే, దేవుని సన్నిధికి వెళ్తే ఖచ్చితంగా నా మనసులో ఉన్న భారం తొలగిపోద్ది. వాక్యం బదులుగా దేవుడు నాతో మాట్లాడతాడు, వాక్యమైన దేవుడు నన్ను దర్శిస్తాడు, నా అసమాధానానికి బదులుగా సమాధానం ఇస్తాడు, నా బలహీనతకు బదులుగా బలం ఇస్తాడు, నా నిందకు ప్రతిగా పూజలను ఇస్తాడు, నా అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతలు ఇస్తాడు. అది దేవుని దగ్గరికి రావాలి మనము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఇంకొక మాట చెప్పి పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 24:10 శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడు వగుదువు. అమ్మా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా. సామెతల గ్రంథము 24:10 అంటాడు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల. ఎవరి గురించి చెప్తున్నాడు ఇది? యేసుక్రీస్తు రక్తములో కడగబడి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము పొంది సార్వత్రిక సంఘములో చేర్చబడి దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నా నీతో చెప్తున్న మాట ఇది. లోకములో ఉన్న వాళ్ళతో కాదు, పాపంలో ఉన్న వాళ్ళతో కాదు, లోకానికి సంఘానికి వెలపడిన వారితో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు సార్వత్రిక సంఘములో చేర్చబడిన ఓ విశ్వాసి నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు శ్రమ కాలమున కృంగిన ఎడల నువ్వు చేత కాని వాడువు.
ఎవరు కృంగిపోతారు? అవిశ్వాసులు కృంగిపోతారు, అపవిత్రమైన ఆలోచన కలిగిన వారు కృంగిపోతారు, నమ్మకం లేని కృంగిపోతారు, విశ్వాసం లేని వారు కృంగిపోతారు. కారణం ఏంటో తెలుసా? ఈ శ్రమ నిన్ను కృంగతీస్తుంది, ఆ శ్రమ నుంచి నిన్ను పడిపోయేలా చేస్తుంది. కానీ విశ్వాసము కలిగిన నీవు, నమ్మకము కలిగిన నీవు, దేవుని చిత్తాన్ని ఎరిగిన నువ్వు కృంగిపోవలసిన పని లేదు. కారణం ఏంటో తెలుసా? కీడు వెనకాల మేలు దాగి ఉందని నా దేవుడు చెప్పాడు. చెప్పలు కొడుతూ దేవుడు నామమున మహిమపరుస్తాము. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఏముందంటే ఏముంది? కీడు వెనకాల మేలున్నదన్న సంగతి ఎవరికి తెలుస్తుంది? యేసయ్యను హృదయపూర్వకంగా అంగీకరించిన వారికి మాత్రమే తెలుస్తుంది. కీడు వెనకాల నా దేవుడు మేలు దాచి ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, ప్రియమైన దేవుడి సంగమం, వారిలో కొందరు, చాలా మంది ఉన్నారు, పిలువబడిన వారు చాలా మంది ఉన్నారు, ఏర్పరచబడిన వారు కొందరే. వారిలో కొందరు కృంగిన మనసుతో యెరూషలేముకు వచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. యెరూషలేము అనగా దేవుని సార్వత్రిక సంఘం. ఎందుకు వచ్చారు? వచ్చిన వారి జీవితంలో ఏం జరిగింది? వచ్చేవారు ఎలా వచ్చారంట? వారు కృంగిపోయిన మనసుతో వచ్చారు, కానీ దేవుడు మాట్లాడతారని వచ్చారు, మాట్లాడారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు పడిపోయిన పరిస్థితిలో వచ్చారు, వారు తిరిగి దేవుడు లేవనెత్తాడు. వారు కృంగిపోయిన పరిస్థితిలో వచ్చారు, దేవుడు మళ్ళీ వారు బలపరిచి పంపించాడు. వారు మనసంతా, వారి హృదయమంతా విచారంతో వచ్చారు, విచారమును కొట్టివేసి సంతోషాన్ని ఇచ్చాడు. శ్రమ దినమును కృంగిన వాడు చేత కానివాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుడి సంగమా, శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు ఇవన్నీ కూడా దేవుని బిడ్డలకి ఖచ్చితంగా కలగాలి. ఎందుకో తెలుసా? శ్రమ లేకపోతే దేవునికి మనం దగ్గర అవ్వలేము, శోధన లేకపోతే దేవునికి దగ్గర అవ్వలేము, బాధ లేకపోతే దేవునికి దగ్గర అవ్వలేము, శోధకుడు మనం శోధించకపోతే మనం దేవునికి దగ్గరగా ఉండలేము. అన్నీ సాగితే దేవుడు ఎవరైనా అంటాము, అన్నీ సాగితే దేవుడు నాకు అక్కర్లేదని అంటాము, అన్నీ సాగితే దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన పని లేదంటాము. కానీ ఈ శ్రమలలో, ఈ బాధల్లో, ఈ కష్టాల్లో, ఈ కృంగిపోయిన పరిస్థితిలో దేవుడు మనకి ఏం నేర్పిస్తాడో తెలుసా? ఆయనకు మరీ సమీపముగా దగ్గరగా ఎలా దేవుడు చేస్తాడా. ఆమేన్, హల్లెలూయా. ఒక అద్భుతమైన మాట చెప్పండి. ఆ శ్రమ ద్వారాగానే దేవుడికి నీకున్నటువంటి గ్యాప్ను కాస్త భర్తీ చేసి దగ్గరికి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట ముగిస్తున్నాడు చూడండి. ఆ మాట అలా వచ్చిన వారి జీవితంలో ఏం జరిగిందో చూడండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దినవృత్తాంతం 2వ పుస్తకము 30వ అధ్యాయము, 2వ పుస్తకం 30వ అధ్యాయం, పస్కాకు వచ్చిన వారి జీవితంలో జరిగిన విషయము 19వ వచనం చదువుతాం. 19వ వచనం, పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణ చొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుడైన దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనని ప్రతి వారి నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాకని ప్రార్థింపగా, యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించి లేవీయులను, యాజకులను యెహోవాకు కనపరిచిన గొప్ప నాదములు గల వాద్యములతో ప్రతి దినము ఆయనను స్తుతించుచు ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగించి చెప్తున్నాను, ప్రియమైన దేవుని సంగమా, పస్కా పండుగకు పిలిచింది ఎవరు? హిజ్కియా. ఇప్పుడు వచ్చిన వారిని, కృంగిన వారిని, లేవనెత్తిన కుంగిన వారిని, పడిపోయిన వారిని ఉద్ధరించి తర్వాత చివరిగా ఫైనల్ గా హిజ్కియా ఏం చేస్తారో తెలుసా? వారందరి నిమిత్తము ప్రార్థన చేసి వారందరిని ఆశీర్వదించి స్వస్థపరిచినట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరినయ్యా? ఎవరికిది? ఎవరికిది? చెప్పాలి, ఎవరికిది? వారిలో కొందరికి. మీరు మర్చిపోవద్దు, నేను ప్రారంభంలో చెప్పాను మన సబ్జెక్ట్ వారిలో కొందరు. ఎవరు వారిలో కొందరు అంటే ఇక్కడ రాయబడి ఉన్నది, ఇదిగో బైబిల్ చెప్తుంది, వారిలో కొందరు మాత్రమే పరిశుద్ధపరచబడ్డారు, శుద్ధీకరణ జరిగింది.
ఆ తర్వాత పస్కాను ఆచరించడానికి వారు పశ్చాత్తాపడ్డారు. ఆ దయగల యెహోవా పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తము చేయగా అని ప్రార్థింపగా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కృంగిపోయి వచ్చారండి, బాధతో వచ్చారండి. దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు కొంతమంది బాధలతో కృంగిపోయి మనశ్శాంతి కొరకు, అసమాధానము ఉన్న పరిస్థితి నుంచి విడుదల పొందాలని వచ్చిన ప్రజలతో దేవుడు మాట్లాడాడో తెలుసా? ఒకటి దేవుడు మాట్లాడాడు, రెండు చెప్పాలి. ఒకటి దేవుడు మాట్లాడాడు, రెండు నేను పడిపోయిన పరిస్థితిలో వచ్చి దేవుడు లేవనెత్తి పంపించాడు, మూడు నీకు ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చాడు, నీ విచారణను కొట్టివేసి ఇదిగో నాలుగవదిగా నిన్ను స్వస్థపరిచి పంపిస్తున్నాడా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏ పరిస్థితిలో నీకు స్థానానికి వచ్చాడో తెలీదు. నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ఎంతో మంది ఉండగా వారిలో కొందరు మాత్రమే స్థానానికి వచ్చారు. ఆ కొందరితో నా ప్రభు చెప్తున్న మాట్లాడో తెలుసా? నిన్ను నా దేవుడు పరిశుద్ధపరిచి కృంగుల పరిస్థితిలో వచ్చి లేవనెత్తి నిన్ను ధైర్యపరిచి, నిన్ను బలపరిచి, నీలో ఉన్న విచారములు కొట్టివేసి, నిన్ను ఆనందింపజేసి, నిన్ను స్వస్థపరిచి మరలా నీ గృహానికి నా దేవుడు పంపునుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరూ మోకరించిన ప్రభు సన్నిధిలో మోకరించుతాం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో 1 గంట 5 నిమిషాలు ప్రభు స్పష్టంగా నీతో మాట్లాడుతూ వచ్చాను.